गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికి ముందుగానే నమస్కారం. మనం నిన్న అస్థి భాతి అంటూ రెండింటి గురించి తెలుసుకున్నాం. అస్థి అంటే ఎల్లప్పుడూ ఉండాలి, నేను హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. భాతి అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ తెలుసుకోవాలి, అణువుని తెలుసుకోవాలని ప్రయత్నం. ప్రియం, సుఖంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. అస్థి భాతి ప్రియం, ఈ మూడు నిన్న మనం తెలుసుకుంటూ ఉన్నాం. దీనిని మీరు వింటూ ఉంటారు కొన్ని పదాలు, కానీ అవి వీటికి సంబంధించినవి మనకు తెలియదు. సత్యం, జ్ఞానం, అనంతం అని మూడు పదాలు. మళ్ళీ దానికి కూడా ఇవే అర్థం ఇచ్చేది అవే. సత్యం త్రికాలాబాధితం, మూడు కాలాల్లో ఉన్నది సత్యం. జ్ఞానం అనంతం, అంతం లేదు ఈ సృష్టికి. అనంతమైంది నీ జ్ఞానం. ఇది రెండో. ఇంకొక మూడో పదం కూడా మూడోసారి చెప్తారనమాట. సచ్చిదానంద స్వరూపం అంటారు అందరూ కూడా. సచ్చిదానంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. సత్ చిత్ ఆనందం. సత్ సత్యం, చిత్ జ్ఞానం, ఆనందం ఆనందం. ఒకటి అస్థి భాతి ప్రియం. రెండు సత్యం జ్ఞానం అనంతం. మూడు సచ్చిత్ ఆనందం, సచ్చిదానందం. ఈ మూడు ఏ పిలిచినా కూడా ఒకటే. తమిళనాడు వెళ్తే ఏమంటారు? నీటిని తన్ని అంటారు. మరి అదే హిందీ రాష్ట్రాలకు వెళ్తే పానీ అంటారు. మనం ఇక్కడేమంటాం? నీరు అంటాం. పదం ఒక్కటే, పదార్థం ఒకటే, పదాలు మారుతున్నాయి. అందువల్ల మనం అనేక సందర్భాల్లో సచ్చిదానందం అన్నప్పుడు దాని అర్థం తెలియకపోతే అదేదో అనుకుంటాం. ఇప్పుడు అర్థమైందనుకోండి, స్పష్టత వచ్చింది మనకి. అందుకనే కొంచెం నిదానమైనా కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేయటం జరుగుతుందన్నమాట. వాస్తవం మనం కోరుకునేది ఏంటి? నిత్యతృప్తి. నేను ఎప్పుడు హాయిగా ఉండాలని మొన్నే అనుకున్నాం మనం. అన్ని కాలాల్లో ఉండాలి, అన్ని పరిస్థితుల్లో హాయిగా ఉండాలి, అన్ని దేశాల్లో హాయిగా ఉండాలి. నువ్వు కోరుకునేది నిత్యతృప్తి. లేని దాన్ని పొందలేము, ఉన్నదాన్ని తెలుసుకోవటమే. నువ్వు చేయాల్సిన పని ఏంటి? లేని దాన్ని నువ్వేం పొందేది లేదు, ఉన్నదాన్ని తెలుసుకోవాలి. లేని దాన్ని పొందటం సాధన అంటారు. నీకు లేదైనా దాన్ని పొందాలంటే నువ్వు సాధన చేయాలి. సాధన అంటే కర్మ. కర్మ చేసినప్పుడే నీవు పొందుతావు. ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం. ఎందుకని? అజ్ఞానం అనే పొర ఉన్నది. ఆ అజ్ఞానం పోయిందంటే జ్ఞానం వస్తుంది. ఈ రెండే పదాలు మనం తెలుసుకోవాల్సిన. అజ్ఞానం, జ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? తెలియటిల్లా, ఏదో అడ్డం పడింది. అడ్డం పడిందని తీసేస్తే పోతుంది. ఇది ఎలా పొందాలి అనే తపన ప్రారంభమవుతుంది. అందువల్లనే అనేక మందిని ఆచరిస్తున్నాం. వాళ్ళు వచ్చోరేదో తెలియదు మనకి. యోగా చేస్తే మీకు యోగా వస్తుంది, ధ్యానంకి వెళ్తే ధ్యానం వస్తుందంటారు. ఇట్లా అనేక రకాలుగా మీకు చెప్తూ ఉంటారు తప్ప ఒక్కొక్కళ్ళు శివుడు వేరు, ఇంకొకళ్ళు ఈశ్వరుడు వేరు. మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవడం దీనికి. శివుడు అంటే విష్ణువు పడదు, విష్ణువు అంటే శివుడు పడదని వాళ్ళు చెప్తారే. చూడండి, విష్ణాలయానికి వెళ్ళేవాళ్ళు శివాలయానికి అసలు వెళ్ళనే వెళ్ళరు. శివాలయానికి వెళ్ళేవాళ్ళు విష్ణాలయానికి వెళ్ళనే వెళ్ళరు.
మరలా రోజు చదువుతారు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడి రూపంలో ఉన్న విష్ణు రూపంలో నువ్వే అని చదువుతున్నారు, కానీ ఆచరణ లేదు. ఇది అంధ పరంపర న్యాయం అంటాం. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానాలతో చెప్పేటువంటి ఇదనమాట. స్పష్టత లేదు. ఏదో 4 వింటారు, విభూతి రాసుకుంటారు, కాషాయ గుడ్డలు కట్టుకుంటారు, రుద్రాక్షమాలు వేసుకుంటారు, అందరికి కనపడటానికి మాత్రం ఋషిలాగా కనపడతారు. ఏది తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళు మనల్ని ఏం ఉద్ధరిస్తారు చెప్పండి? నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా పెద్ద వ్యాపారస్తులు. ఎక్కడో చిన్న సంఘటన జరిగితే ఏదో వచ్చేసి ఒక సిద్ధాంతం తీసుకురావటం, ఇల్లంతా చూపించటం, దానికి 50,000 60,000 ఖర్చు పెట్టడం, యజ్ఞాలు చేయమంటాం, యాగాలు చేయమంటాం. చూడండి, ఎవరిని ఉద్ధరించడానికి? ఒక బిచ్చగాడికి రూపాయి దానం ఇవ్వాలంటే మన వల్ల కాదే. ఒక దేవాలయంలో పూజారికి రూపాయి వేయాలంటే ఆలోచించేస్తామే. ఎంత డబ్బును ఆచరణ చేస్తున్నాం మనం. అంధ పరంపర న్యాయం. ఇకనైనా మేల్కోండి. ఈ మార్గంలో మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది, అన్నీ కూడా స్పష్టత వస్తుందన్నీ, చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం చేసే తప్పు ఏంటనేది. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక ఆవేదన. అరే మార్గంలో తప్పారు, ఇంత మంచి మానవ జన్మ వచ్చిందే, ఈ జన్మను వృధా చేసుకుంటున్నారే, ఏదో ఒక మంచి మాట చేస్తే వాళ్ళ మార్గం మారుతుందని చెప్పని ఇంత లెక్క ప్రయత్నం చేస్తుంది. దానికోసం అంతగా ఇంకేం లేదు. నేను మీ నుంచి సాధించాలని, ఇది పొందాలని కాదు కదా. గురువు అందించినటువంటి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మీకు అందించాలని తపన. అంధ పరంపర న్యాయం నుంచి చూడండి. ధ్యానం చూస్తే ఇవాళ ఎంత చెప్పడానికి కలివి కాదు ఇవాళ దాని గురించి. ధ్యానం దేనికి ధ్యానం చేయాలి? మనసు శుద్ధి పట్టడానికి ధ్యానం చేయాలి. మనసు శుద్ధి పడితే ధ్యానం ఏంటి? నువ్వు ఏ పని చేసినా ధ్యానం అవుతుంది. ధ్యానం కోసం సపరేట్గా కూర్చోవాల్సిన పని లేదు అసలు. మనసు పెట్టి చేస్తే అదే ధ్యానం. నన్ను అడుగుతారు చాలామంది, ఏమండి మీరు ఎన్ని గంటలు చేస్తారు ధ్యానం అని. నేను అసలు ధ్యానమే చేయనయ్యి అని చెప్తాను. అదేంటి సార్ అంటారు. ప్రతి పని ధ్యానమే కదా. నీ మనసు పెట్టి చేస్తే ధ్యానం. నువ్వు ఆ ధ్యానంలో కూర్చొని ఏం చేస్తావు చెప్పండి? శ్వాస మీద ధ్యాస అంటావు, కూర్చుంటావు, పోతుంది వస్తుంది చూడమంటావు. ఎంతసేపు చూస్తావు? ఓ 10 నిమిషాలు చూస్తావు, అరగంట చూస్తావు. తర్వాత అపో ఏం చెప్తారు దాని గురించి? ఎవరెవరో వచ్చారంట, ఆంజనేయ స్వామి కాఫీ తీసుకుని వచ్చాడు, రాముల వారితో మాట్లాడాను. అది చూడండి, ఇవన్నీ కూడా ఎన్ని తిరిగా నేను తిరిగి విసుగొచ్చి ఛీ ఇది కాదు మార్గం అని అర్థమైన తర్వాతనే ఈ మార్గంలో రావడం జరిగింది. అయితే తిరగాలి. తిరగకపోతే ఏమవుతుంది? అక్కడికి వెళ్తే ఏమొస్తుందో, ఇక్కడికి వెళ్తే ఏమొస్తుందని. అందువల్ల మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే మంచి గురువుని ఆశ్రయించాలి. ఏదైనా కర్మ వల్లనే వస్తుంది, లేకపోతే అత విచార కర్తవ్య. విచారం చెయ్యాలి. విచారించినప్పుడే నీకు అర్థమవుతుంది. కర్మ వల్లనే ఏదైనా జరుగుతుంది. కర్మ అంటే పని. ఇల్లు కట్టాలి, ఎంత పని చేయాలి? ఒక గుడ్డనేయాలి, ఎంత పని చేయాలి? చూడండి. ఒక ఆహారం తయారు చేయాలి, ఎంత పని చేయాలి? ఒక ఉద్యోగం చేయాలి, ఎంత చదువుకోవాలి? ఇవన్నీ కర్మ. కర్మ వల్లనే జరుగుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. మట్టి ఉంది, కుండ తయారు చేయాలి, ఎంత కర్మ చేయాలి? ఏమొచ్చింది? లేని కుండ వచ్చింది. మట్టి సత్యం, కొండ మిథ్య. నిన్న కూడా అనుకున్నాం, నామరూపాలు. అది ఈ జగత్తంతా నామరూపాలతో నిండినదే. ఏ వస్తువు తయారు చేయాలన్నా కూడా కర్మ వల్లే తప్ప ఇంకోటి కానే కాదు. ఎప్పుడైతే నీకు అర్థమైందో నీ సాధన మొత్తం కూడా సాధ్యవత్తు దానికెళ్ళి తిరుగుతుంది. ఎప్పుడు అదే భావంతో ఉంటే అదే ధ్యానం. అందువల్ల ఈ మార్గంలో
చరిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.